హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోటి పచ్చడండి. ఈ పచ్చడిని మనం ఈరోజు బీరకాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నామండి. పచ్చి కొబ్బరి కమ్మదనంతో ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి చేసి రుచి చూస్తేనే కానీ తెలియదండి. మీకోసం ఈ పచ్చడిని నేను ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకొని 15 నుండి 20 వరకు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. దానిలోనే అరకప్పు ఫ్రెష్ కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. దీనిలోనే 2 టీ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మీరు వాడే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు పచ్చివాసన పోయి కాస్త వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ని వేసుకుంటున్నాను. దీనిలో మనం ఇందాక కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల బీరకాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఈ బీరకాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు కాస్త మెత్తబడిన తరువాత ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. బీరకాయ టొమాటో ముక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. బీరకాయ మరియు టొమాటోలో కూడా సహజంగానే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఇలా మనం వేయించుకుంటున్నప్పుడు చూసారా, వాటర్ బాగా రిలీజ్ అయింది కదా. ఆ వాటర్లోనే మన ముక్కలన్నింటినీ కూడా ఉడికించుకోవాలి. దీనిలోనే కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నాను. ఇలా కలుపుతూ వేయించుకుంటుండగానే వాటర్ అంతా కూడా పోయి ముక్కలు చూసారా గుజ్జుగా అయ్యాయి కదండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా చల్లారిపోయిన కొబ్బరి ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్టుకు సరిపడా సాల్టు, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని తెచ్చుకుందాం. దీనిలో ఇప్పుడు ఇంకా బీరకాయ ముక్కలను కూడా వేసి అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చివరిగా ఈ చట్నీకి కాస్త కొత్తిమీరను కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పుకొని తెచ్చుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికి ఇప్పుడు తాలింపును వేసుకుందాం. ఇప్పుడు ఇంకా బాండీ పొయ్యి మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దానితో పాటుగానే 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇలా వేయించుకోవాలి. పప్పులు వేగిపోయాయి కదండి. 4 లేక 5 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త చితకొట్టుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని దాంతో పాటుగానే చిటికెడు ఇంగువను కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా పసుపును కూడా వేస్తే తాలింపు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇంకా పచ్చడిని వేసి కలుపుకుందాం. తరువాత 1 నిమిషం పాటు ఇలానే ఉడికించుకున్నామంటే పచ్చడి పూర్తిగా రెడీ అయిపోతుంది. తీసి సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యితో వడ్డించారంటే ఎంత టేస్టీగా ఉంటుందో చెప్పలేము. ఈ చట్నీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.